గౌరవం గౌరవం అంటున్నావే, ఒకే ఒక్క కంప్లైంట్ రాసిచ్చుంటే నీకు నీ గౌరవానికి సంకెళ్ళు వేసి వీధుల్లో నడిపించుకుంటూ తీసుకువెళ్లేవారు. నా బతుకు నా ఇష్టం. పద్ధతిగా పంపిస్తే వెళ్తావు అనుకున్నాను. పంపించవు, నువ్వు పంపించవు. ఏ రోజైనా ఒంటరిగా వెళ్లాల్సిందాన్నేగా. అది ఈ రోజే వెళ్ళిపోతాను. నాకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాను. అలా కుదరదు. ఎవరిష్టానికి వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇది ఊరు అనుకున్నావా, అడవనుకున్నావా? ఊరి కట్టుబాట్లు కాదని ఎలా వెళతావు? కట్టుబాటంటే ఊరికి మంచి చేసేదై ఉండాలి, ఊపిరి తీసేదై ఉండకూడదు. ఏ ఆచారం చెప్పిందమ్మా ఆడపిల్లని కట్టుబాట్లతో కట్టేసి పెళ్లి చేయమని? చెప్పండి. అలాంటి కట్టుబాట్లను గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. నీలా, అలా మాట్లాడితే ఈ ఊళ్ళో నీకు స్థానం ఉండదు. అవసరం లేదు. ఈ ఊరు, ఈ ఆచారాలు, ఈ మనుషులు ఎవ్వరూ నాకు అవసరం లేదు. మీరు నన్ను వెలేయడం కాదు, నేనే ఈ ఊరిని వెలేసి వెళ్ళిపోతున్నాను. అట్టా నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ రోజుతో నా శరీరం సచ్చింది అనుకుంటాను. నా ఇష్టాన్ని కాదని నన్నెప్పుడో చంపేశావన్నయ్యా, కొత్తగా ఇప్పుడు చంపేదేంటి? అమ్మా, నువ్వు లేని ఊరు మాకు మాత్రం ఎందుకమ్మా? నీతో పాటే మేము వస్తాం. అమ్మా నేలా, అమ్మా నీకిష్టమైనతోటి నీ ఇష్టాన్ని ఇష్టపడే చోట నేను చేస్తానమ్మా పెళ్లి. పదం పద పద. వద్దు నాన్న, వద్దు. ఏ రోజైనా నన్ను మీరు ఒంటరిగానే సాగనింపాలి కదా. మీ బరువు బాధ్యతలు మోసేవాడు, మిమ్మల్ని చివరి వరకు చూసేవాడు అన్నయ్యే కదా. నా కోసం మీరెవ్వరూ బాధపడద్దు. సమస్య నాది. నా సమస్యని నాతో పాటే తీసుకెళ్ళిపోతాను. నేను చేసేది తప్పు కాదని నాకు తెలుసు. కన్నందుకు నీకు చెడ్డ పేరు తీసుకురాకుండానే బతుకుతానమ్మా. నా పెళ్లిలో మీరు ఉండకపోయినా మీ ఆశీర్వాదాలు ఉండాలి. నన్ను ఆశీర్వదించండి. నువ్వు మా నమ్మకం అమ్మా. నువ్వు చెడ్డ పేరు తెస్తావని కల్లో కూడా అనుకో. వెళ్ళిరామ్మా. నీకు నచ్చిన రామకృష్ణని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. కాళ్ళ కడిగి కన్యాదానం చేసే అదృష్టం నాకు లేదమ్మా. నాన్న, అమ్మా ఒకరోజు అడిగావే,
నా కోసం ఏం చేయగలవు నాన్న అని. అమ్మా, ఊరు కట్టుబాట్లు కాదని నీ మీద నమ్మకంతో నిన్ను ధైర్యంగా పంపుతున్నావమ్మా. వెళ్ళమ్మా, అమ్మా ఎడుండా, నువ్వు బాగుంటావు. వెళ్ళరామ్మా, వెళ్ళరా. వెళ్ళొస్తాను వదినా. ఒక్కగానొక్క ఆడపడుచు పెళ్ళి. ఈ చేతులతో చేసే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ఇవ్వలేదమ్మా. ఈ తెగింపు లేకే చాలా మంది ఆడపిల్లలు చస్తూ బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నా ఆడపడుచు ఆదర్శం కావాలి, ఆదర్శం కావాలమ్మా. చల్లగా ఉండమ్మా. వెళ్ళు. వెళ్ళిపోతున్నాను రా బాలు. నేను కూడా వస్తాను. ఇలా ఎన్నాళ్ళు నేను చూస్తానే బతికా, ఇక ముందు నేను చూసుకుంటానే బతుకుతా. నీతో పాటే నేను కూడా వచ్చేస్తాను. ఇలా వద్దురా, నా కష్టం నీకెందుకు? నీ కట్టం నా కట్టం కాదేంటి? వీళ్ళెవరున్నా లేకపోయినా మేనమామ నేనుంటాను. నీ పెళ్లి దగ్గరుండి నేను చేస్తాను. నేను నీతో వచ్చేస్తాను. ఇలా నేను నీతో వచ్చేస్తా. కాదానికి నీలా వస్తానుండు. అమ్మా నీలా, ఆనాడు నేను నీలాగే ధైర్యం చేసుంటే ఈ రోజున ఊరికి కట్టుబాటు ఉండేది కాదేమో. కనీసం నీతోనైనా ఈ ఊరి దౌర్భాగ్యపు కట్టుబాట్లు మారాలని, ఈ ఊరు సంతోషంగా ఉండాలని ఆ మావుళ్ళమ్మ తల్లిని కోరుకుంటాను. నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలమ్మా. నన్ను క్షమించండి అమ్మా. పరువు ఏం వెళ్ళడం లేదు. నేనే వెళ్ళిపోతున్నాను. చచ్చిపోయిన మీ చెల్లెల్ని గురించి వదిలేసి అమ్మ నాన్న వదినని బాగా చూసుకో. చాలు.
నది కడలి తరంగా కలమేఘమాల తరగంగా కడగళ్ళవాన కొరవంగా వ్యధలే కదలై కన్నీట నింగినేల కలవంగా. హలో రామకృష్ణ, నేను చిన్నమ్మని. చెప్పండి. మా నీల నీకోసం వచ్చేస్తుంది. కట్టుబాట్లని అయిన వాళ్ళని అందర్నీ వదిలేసి నీకోసం వచ్చేస్తుంది. అసలు ఏమైందండి? వాళ్ళన్నకి పరువు కావాలి, దానికి నువ్వు కావాలి. అందుకే నేనుంటేనేగా నీ పరువు, పోయాననుకో అని వదిలేసింది. అందర్నీ వదిలేసింది. చీరా సారే పెట్టి సాంప్రదాయబద్ధంగా నీకు అప్పగించాల్సిన నా ఆడబిడ్డని ఇదిగో ఇట్ట ఫోన్లోనే అప్పగిస్తున్నాను. ఇక దానికి ఇక్కడెవ్వరూ లేరు. ఉన్నదల్లా నువ్వొక్కడివే. నీలని నా ప్రాణంలో చూసుకుంటానా? ఆ నమ్మకం నాకుంది. ప్రేమలో స్వార్థం ఉంటుంది అంటారు, నిజమే. మేం ప్రేమించిన వ్యక్తి దూరం అవుతుంటే బాధగా ఉంది. కాని తను ప్రేమించిన వ్యక్తికి దగ్గరవుతుందని ఆనందంగానూ ఉంది. మా ప్రేమ బంధుత్వం మాత్రమే, కాని నీ ప్రేమ బాధ్యత. ఆ బాధ్యతని నీ గుండెల్లో పెట్టుకొని చూసుకో. మీరు బాగుంటే చాలు, అంతే. ఏమంటున్నాడే? నీలని తన ప్రాణంలో చూసుకుంటానన్నాడత్తా. మనం బాధపడాల్సిన పనిలేదు. నీలా, నువ్వేం బాధపడమాక, అంతా నీ మంచికే. ఇప్పుడు నీ పెళ్లికి అడ్డమే ఉంది. మనం రాంకెట్ని కలుస్తాం, ఇద్దరు పెళ్లి చేసుకుని హాయిగా ఉంటారు. తోడుగా నేను కూడా ఉంటాగా. రాంకెట్ని గిట్ట వచ్చావని ఫోన్ చేద్దామా? బాలు, ఎక్కడున్నారు? రాజమండ్రికి వచ్చేసాం. అలాగా? పుట్టినోళ్ళతో సంబంధాలు తగ్గొట్టేసుకొని నీకోసం నేలొచ్చేసింది. తొందరగా నీ దాన్ని చేసేసుకో. ఇక్కడ అత్తయ్య శ్వేత కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారా? నిజమా? ఇక్కడ మా పెళ్లికి అడ్డేం లేదు. ఈరోజు పెళ్లి చేసుకుంటాం. అట్టయితే ఇంకే, నేరుగా ఇంటికి వచ్చేస్తాం. వద్దు బాలు, వద్దు. నీలా నా భార్యగానే ఇంట్లో అడుగు పెట్టాలి. ఒక పని చేయండి, శ్యామలా సెంటర్ దగ్గరున్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రండి. నేను అక్కడికి వచ్చేస్తాను. మరి ఏర్పాట్లు?
అవన్నీ నేను చూసుకుంటానుగా, అక్కడికి వచ్చేయండి. సరే. చూసావా, కలిసి రావడం అంటే ఇదే. రాంకెట్టిన వాళ్ళ అత్తయ్యలు కూడా ఈ పెళ్లికి ఒప్పేసుకున్నారంట. పాపం ఎంత కట్టబడి ఒప్పించాడో. తాళి కట్టాక నేను ఇంటికి తీసుకుపోతాడంట. గుడి దగ్గర ఉండమన్నాడు. పదా వెళ్దా. రాము చెప్పరా. రే, నాకు ఒక హెల్ప్ చేయాలరా. ఏంట్రా? గుళ్ళో నేను నీల పెళ్లి చేసుకుంటున్నావురా. ఓ, నీల ప్రేమను సాధించావన్నమాట. కంగ్రాట్స్ రా. ప్రేమను సాధించానురా. పెళ్లి చేసుకుంటేనే కదరా పూర్తిగా సాధించినట్టు. సరే, ఏం చేయాలో చెప్పు. శ్యామలా సెంటర్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నువ్వు చూసుకోరా. ఓ, పెళ్లి ఏర్పాట్లే కదా, నేను చూసుకుంటాలే. నువ్వు రిలాక్స్గా వచ్చాయి. థ్యాంక్స్ రా. భద్రవన్నా, అమ్మా. ఈ నెంబర్కి కలిపివా? ఓ, ఫారెన్ నెంబరా? అవునన్నా. ఒక్క నిమిషం. ఇదిగో మా రింగ్ అవుతోంది. తులసి, నేనమ్మా. చెప్పక్క, నువ్వన్నదే జరుగుతుందమ్మా. నీలకి బాలుతో పెళ్లి చేయాలని బసోడు అనుకున్నాడు. కాని అందర్నీ కాదని, ఈ పెళ్ళొద్దని నీల తన రామకృష్ణ కోసం ఈ ఊరే వదిలి వెళ్ళిపోయిందమ్మా. అయిన వాళ్ళని పుట్టిన ఊరిని వదిలేసి నీల బయలుదేరిందమ్మా. తననుకున్నట్టే రామకృష్ణని కలిసి అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక మనం కంగారు పడాల్సిన పనేమీ లేదమ్మా. అక్కడ రామకృష్ణ కూడా నీలని కంటికి రెప్పలా చూసుకుంటానన్నాడు. పోన్లే అక్క, పిల్లల సంతోషం కంటే మనకు కావాల్సిందేముంది? అక్కడ నీల తనకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకోబోతోంది. ఇక్కడ పాణి కూడా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వాడి సమస్య నేనే. నాతో సరిగ్గా ఉండడు. వాడికి నేనేదో అన్యాయం చేశానని బాధపడుతూ ఉంటాడు. నా మీద కోపంతో బయట వాళ్లతో కూడా సరిగ్గా ఉండడు. దానికి కారణం నేనేనేమో అనిపిస్తోంది. కానీ ఇప్పుడు పాణి లైఫ్లోకి వచ్చిన అమ్మాయి వాణ్ణి మార్చగలదని నమ్మకం నాకుంది. పోన్లేమ్మా, అక్కడ అబ్బాయి జీవితం బావుండి ఇక్కడ నీల జీవితం బావుంటే అంతకన్నా మనకు కావలసిందేముంది? కాలం కలిసొస్తే అన్నీ బావుంటాయి తులసి. నువ్వు దేని గురించి ఆలోచించుకో, సరేనా? అంతా మంచిగా జరుగుతుంది. ఉంటానమ్మా. నీల విషయం చెప్దామనే ఫోన్ చేశాను. అసలే బసోడు బుసలు కొడుతున్నాడు. ఉంటానే, మళ్ళీ తర్వాత చేస్తాను. అలాగే అక్క. వస్తానన్నా. అలాగే అమ్మా.
హలో ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సావిత్రమ్మా, సావిత్రమ్మా, నీకు ఫోను. ఎవరన్నా? ఏమోనమ్మా, ఇందాక నెంబరే అనుకుంటా. అవునా? హలో